అంతర్జాతీయ క్రికెట్ లో ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టడం తేలికైన విషయం కాదు. ఈ ఘనతను భారత్ తరపున మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సాధించాడు. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యువరాజ్ సింగ్ 6 సిక్స్లు బాదేశాడు. ఆ తర్వాత ఎవరు కూడా 6 సిక్స్ల మార్కును తాకలేదు. అయితే ఆ సత్తా ఉన్న క్రికెటర్ ఎవరా అనే ప్రశ్నకు భారత మాజీ కోచ్ సంజయ్ బంగార్ బదులిచ్చాడు. అందులో రోహిత్ శర్మ, రింకు సింగ్ పేర్లు లేవు. ఐపీఎల్ లో రింకు సింగ్ 5 సిక్స్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో 6 సిక్స్లు కొట్టే బ్యాటర్లు తక్కువే. అయితే ఒక బ్యాటర్ మాత్రం సాధించగలడని సంజయ్ బంగార్ అన్నాడు. అతడే సంజు శాంసన్. అయితే అతనికి వరుసగా అవకాశాలు ఇవ్వాలి. అప్పుడే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకొచ్చినా ఎలాంటి ఆందోళనకు గురికాడు. ఫీల్డర్లు ముందుంటారు కాబట్టి అలవకోగా సిక్స్లు బాదేందుకు ప్రయత్నిస్తాడు. అందుకే యువరాజ్ తర్వాత ఈ ఘనత సాధించే బ్యాటర్ గా సంజు నిలుస్తాడని బలంగా నమ్ముతున్నానని, తప్పకుండా భవిష్యత్తులో అతడి బ్యాట్ నుంచి ఈ ఘనత చూస్తాం అని సంజయ్ బంగార్ అన్నాడు. కాగా ఇంగ్లాండ్ తో స్వదేశంలో ఈ నెల 22 నుంచి 5 టీ20ల సిరీస్ ఆడనుంది భారత్. ఈ క్రమంలో జట్టుని నిన్న శనివారం బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. అలాగే ఈ స్క్వాడ్ లో సంజు శాంసన్ కు అవకాశం దక్కింది.